నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కల్పన. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. నిర్మల్లో భారీ బందోబస్తు, ప్రధాన వీధుల గుండా హనుమాన్ శోభాయాత్ర. చెరువు తండాలో విషాదం, విద్యుత్ షాక్తో రైతు మృతి. నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్ల రాకెట్ పట్టివేత, 16 లక్షల విలువైన పేపర్లు, కార్డులు, నగదు స్వాధీనం. పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలి, రైతు పండించిన పంటను వెంటనే కొనాలి. గర్భిణిని బెదిరించి లైంగిక దాడికి యత్నం, ఇంటి యాజమాని ఘాతుకం. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ, హనుమాన్ జయంతిని పురస్కరించుకుని దేవరకోట దేవస్థానం నుండి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతుందని అన్నారు. 2 days బ్యాక్ జరిగినటువంటి హనుమాన్ జయంతి హిందూ వాహిని వారు తీసినటువంటి హనుమాన్ జయంతి శోభాయాత్ర కూడా సక్సెస్ఫుల్గా అయింది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు హనుమాన్ జయంతి బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర జరపడం జరుగుతుంది. ముఖ్యంగా మీ ద్వారా ప్రెస్ ద్వారా పబ్లిక్ తల్లిదండ్రులకి 2 గ్రూపులు వర్గాలకి అందరికీ తెలియజేయడం ఏమనగా, చిన్న చిన్న పిల్లలు కొంతమంది పెద్ద క్లాస్ స్టూడెంట్స్, మరి కొంతమంది వేరు వేరు వర్గాలపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరుగుతుంది. వారిపైన కఠిన చర్య తీసుకుంటాము. నిర్మల్ టౌన్లో వేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఖానాపూర్లో వేసిన వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దిల్వార్పూర్లో పోస్ట్ చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది అనుకుంటున్నారు నేను వేసే పోస్ట్ తెలియదని. మీరు వేసే సోషల్ మీడియా ప్రతి పోస్టు కూడా మా సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు ఐటీ కోర్ టీం ఒక టీంని ఏర్పాటు చేశాము. ఒక ఎస్ఐ, ఆయన ఆధ్వర్యంలో 6 మంది కానిస్టేబుల్స్ నిత్యం 24 గంటలు పర్యవేక్షిస్తారు. సోషల్ మీడియాలో ఏ పోస్టులు పడ్డాయి, హర్ట్ అయ్యే పోస్టులు అంటే వేరే వర్గాలకి హాని కలిగించే కానీ వారికి దేశభావం కలిగించే పోస్టులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా మాకు ఐటీ కోర్ టీం మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా వితౌట్ ఎనీ గ్యాప్ వితిన్ మినిట్స్లో మేము ఎఫ్ఐఆర్ చేస్తాము. బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు ఇరు వర్గాలు కూడా వారి భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. సోషల్ మీడియాలో పెట్టి ఇరు వర్గాలని దేశభావం రెచ్చగొట్టే వాళ్ళపైన కమ్యూనల్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. మీ ద్వారా తెలియజేస్తున్నాము. కమ్యూనల్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఒక జీవితకాలంలో వాళ్ళకి ఉద్యోగాలు రావు, పాస్పోర్ట్ రాదు, వాళ్ళు సఫర్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకి యూత్ పాల్పడొద్దని తల్లిదండ్రులు, కార్యకర్తలు, వాళ్ళ యొక్క పెద్దలు అందరూ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసే తప్పుకి వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలిపల్లి చెరువు ముందు తండాలో వ్యవసాయ బావి వద్ద విద్యుత్ షాక్తో లక్పతి అనే రైతు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. हाथ बड़ा मलो से हाथ बड़ा मलो के सर हां दो साथी को दाम है जो तिगा ने हमरो एक तिगा मुंडा तिगा सीधा कर बंद लोग काई करो अतिथि बटल मेलो कर मन क्या या त घर तिगा हो अतिथि पर बटल मेलो हां अतिथि हनु बटल देखो पर मन मारे गोरंग निकल तो दम रो खाना के करंट वायर खाना के
చాలా సేపు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో రామాలయం గుడి పూజలకు తమను గ్రామ అగ్రకులస్తులు బహిష్కరించారని బాధితులు వాపోతున్నారు. మీరు దళితులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని అంటున్నారని దళితులైన కనకం బాబు, ఆరెంపల్లి ధర్మయ్య, ఆరెంపల్లి శ్రీకాంత్, కొమ్ము రమాదేవి, ఆరెంపల్లి మంగమ్మ, చీమ తిరుపతమ్మ, ఆరెంపుల్ల వీరస్వామి తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రకులం వారు పూజిస్తున్న రామాలయంలోకి వస్తారా అంటూ తమను అవమానిస్తున్నారని వారు వాపోయారు. ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామం. మన ఆంజనేయ స్వామి కాడ హోమం చేసేది ఉందండి. 8 మంది సభ్యులు కావాలని చెప్పాడు అయ్యగారు. ఒక 7గురు అయ్యారు. 8వ మనిషి మావాడు ఒక మన ఎస్సీ మాదిగ నుంచి కూర్చుంటానే అక్కడ వాళ్ళకి చెప్పినాం. చెప్తే సరే కూర్చుందిలేని రోజు జరుపులో పెట్టి తీరే టైం వచ్చినాక రేపు చెప్తాం నిన్న అడిగితే నిన్న ఊరు మొత్తం అభిప్రాయం తీసుకొని మీకు రేపు చెప్తాం అన్నారు. ఈరోజు అందుకే అందరం ఇంతమంది ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అందరు కూర్చొని ఏమంటారు అంటే మాది వాళ్ళు కూర్చోవడానికి అరువులు కాదు, మాది వాళ్ళు లాగానే ఉండాలి. ఈ 5 ఏళ్ళు ఒక తీరుగున్నాయా, 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయంటాడు ఒక ఆయన. సాపుల సత్యనారాయణ గారు, రామశెట్టి సత్యనారాయణ గారు 5 ఏళ్ళు ఒక తీరుగున్నాయా, ఒకటి పడుకుంది ఒకటి పట్టుకుంది. మాది వాళ్ళు కూడా అంతే ఉండాలా. ఎప్పుడు మీరు మాకు బానిసగానే పనిచేయాలని మమ్మల్ని ఈ రోజుల్లో కూడా మమ్మల్ని ఇంత హింసిస్తారండి. మేము మంచిగానే అన్నిటికీ కలుపుకొని పోతున్నాం. వాళ్ళు సందాలు అడిగినా ఇస్తున్నాం. వాళ్ళతో వాళ్ళు 500 పదార్లు ఇస్తే మేము కూడా 500 పదార్లు ఇచ్చినాం. దేవుడికి మంచి జరగాలని అన్ని రకాలుగా సహకరించినా కానీ మమ్మల్ని దూరంగా పెడతారు. వాళ్ళ మనసులో ఒకటి ఉంది, బయటకు ఒకటి మాట్లాడతారు. మీరు మీడియా వారు కానీ గవర్నమెంట్ ద్వారా కానీ చట్టం ద్వారా మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మల్కాజ్గిరి జోన్ స్పెషల్ ఆపరేషన్ టీం రాచకొండ, కుషాయిగూడ పోలీసులతో కలిసి సేల్ డీడ్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి ప్రజలను మోసం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి 10 నకిలీ సేల్ డీడ్ పత్రాలు, 10 లక్షల నగదు, నకిలీ రబ్బర్ స్టాంపులు, నకిలీ ఐడి కార్డులు, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, రెవెన్యూ స్టాంపులు, ఒక స్విఫ్ట్ కారు, 10 సెల్ ఫోన్ మొబైళ్లు, అన్ని 16 లక్షల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ నంబర్ 4281/1985 ఈ సర్వే నంబర్ 216 ప్లాట్ నంబర్ 149 దానికి సంబంధించి జల్లాపల్లి సంబంధించి ఇప్పుడు యాక్టివ్ అయిన గతంలో అది బాలపూర్లో ఆయన అరెస్ట్ అయినారు. సో ఈ ఇద్దరికి నేర చరిత్ర ఉంది అని మనకు ఇప్పుడు తెలిసింది. మిగతా వాళ్ళ గురించి ఇంకా మనకు ఒక వివరాలు మన దగ్గర లేవు. మాత్రం ఇప్పుడు మనకు దొరికిన ఈ సెంటిమెంట్స్ అని దాదాపు 9 సెంటిమెంట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఆ ఒరిజినల్ ఓనర్స్ ఎవరు, ఇప్పుడు అక్కడ గ్రౌండ్లో పరిస్థితి ఏముంది అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మాదాపూర్ ఎయిర్పోర్ట్ సొసైటీ కావచ్చు, మద్దరాని, కొండాపూర్, తర్వాత ఆర్సీపురం ఉంది, తర్వాత మనకి నాదర్పూర్ ఉంది, దుర్గయంజాల్ ఉంది, మలక్పేట్, సలీంనగర్ ఉంది. అన్ని చోట్ల ఈ సెంటిమెంట్తో సహా అక్కడ వెళ్ళి డైరెక్ట్ స్పాట్లో అక్కడ మనము ఇంకా ఎగ్జామ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా లోకల్ పోలీస్తో మన ఇంటిమేషన్ ఇస్తాం. అక్కడ ఏమైనా వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఉందా, ఏమైనా అక్కడ గతంలో ఏమైనా గడపడ అయిందా, వీ విల్ డెఫినెట్లీ కోఆర్డినేట్ విత్ ద లోకల్ పోలీస్. ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమి కొన్నప్పుడు ఎప్పుడు మనం భూమి కొంటున్నారు అప్పుడు లీగల్ సెర్చ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. అది లాస్ట్ 30 ఇయర్స్ లీగల్ సెర్చ్ పక్క లీగల్ ఎవరు బయట చాలా మంది లీగల్ డాక్యుమెంట్ తర్వాత లీగల్ సెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా లీగల్ సెర్చ్ చేసి డాక్యుమెంట్స్ ఎవరు ఇస్తున్నారు, ఆ డాక్యుమెంట్స్ కూడా ఒరిజినలా కాదా ఇవన్నీ చెక్ చేస్తే తర్వాత దెన్ ముందుకు వెళ్ళాలి. చాలా మంది అక్కడ మార్కెట్ రేట్ ఏముంది ఆ రేట్తో కొంచెం తక్కువ ధరకు ఇస్తున్నారు. తర్వాత మనకు కొంచెం ఈ
ఇప్పుడు వైట్ అమౌంట్ బ్లాక్ అమౌంట్ అన్నీ ఇది ఉంటుంది క్యాల్కులేషన్. బయట ఎవరికి చెప్పకుండా వాళ్ళు తొందరపడే అన్నీ వ్యవహారం చేస్తారు. తర్వాత మా దగ్గర వస్తారు, మాకు మోసమైంది, మాకు ప్రాబ్లం అవుతుంది అది. సో దయచేసి మీరు భూమి కొంటున్నారు, అప్పుడు ముందుగా లీగల్ సర్చ్ పక్కా చేయండి, హిస్టరీ తీసుకోండి, ఇక్కడ ఇంకో వేరే వాళ్ళకి అమ్మారా, అది ఇది ఫస్ట్ రిజిస్ట్రేషనా, సెకండా, థర్డా, ఫోర్తా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని శంషాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి జ్ఞానేశ్వర్, మండల ప్రెసిడెంట్ సంజయ్ యాదవ్, శేఖర్ యాదవ్, అశోక్ యాదవ్, నరేందర్, సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, యూత్ వింగ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. అధ్యక్షులు రేవంత్ అన్న గారు వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అరే దుష్టులు, దుర్మార్గులు, మూర్ఖులు, మీరేమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీని ఎదగనీయకుండా మేము కొట్లాడుకోవాలి. తోడు దొంగలు మీరు, ఆడు పెద్దన్న ఈడు చిన్నన్న ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఎదగనీయకుండా చేస్తున్న ప్రయత్నంలోనే భాగస్వామని మీరు ఈ రోజు ఢిల్లీలో ధర్నా చేయడం అది ఒక భాగమని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రభుత్వంలో ఉండి మెడలు ఉంచేది పోయి అసలు పోయి వీళ్ళు వచ్చి స్టేట్ గవర్నమెంట్ లో ఇక్కడ హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర వీళ్ళు ధర్నా కార్యక్రమాలు చేస్తారు. ఎవరిని ముంగడరా మీ చిమ్మికులు? మీరిద్దరు తోడు దొంగలే, ఆడి పెద్దను చిన్నను మీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ పడదాం అనుకుంటారు. కానీ ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టుగా వాస్తవంగా నరేంద్ర గారు ఒక పిల్లినైనా ఒక గదిలో బంధిస్తే ఏ విధంగా అయితే సింహం అవుతుందో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి కార్యకర్త ఒక సింహం లాగా, ఒక వీర సైనికుడు లాగా పనిచేస్తారని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి అధిక ధరల మీద కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. గ్యాసు, పెట్రోలు, డీజిలు, అదేవిధంగా రైతుల యొక్క వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మాట చెప్పి అధికారంలోకి వచ్చారు, ఆ రోజు ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి ఈరోజు ధరలను విపరీతంగా పెంచుతూ, అంటే మామూలుగా కాదు, ఒక సామాన్యుడు బతకలేనటువంటి స్థాయిలో ధరలు పెంచుతూ ఈరోజు సామాన్యుని నడ్డు విరుస్తూ ఉంటారు. మేము ఆ ధరలను వెంటనే తక్కువ చేయాలని, విచిత్రంగా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా ఇక్కడ విపరీతమైనటువంటి పన్నులు వేస్తూ, పన్నులు కూడా కాదు సెస్సులు విధించి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పార్ట్నర్షిప్ లేకుండా సెస్ విధించి మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి 23 లక్షల కోట్ల రూపాయలు ఈ డీజిల్ పెట్రోల్ ద్వారా సంపాదించి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పథకాలకు చేపట్టకుండా ఘోరాతి ఘోరమైనటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని మనవి చేస్తూ, అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ గారు బస్సు ఛార్జీలు పెంచేశారు, కరెంటు ఛార్జీలను పెంచేశారు. అసలు ఎవరు ముందు ఎవరు గొప్ప అని రేట్లు పెంచే కార్యక్రమమే పెడుతున్నారు తప్ప దయచేసి ఈ రేట్లన్నింటి కూడా తక్కువ చేయమని డిమాండ్ చేస్తూ వెంటనే సాయంత్రంలోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి. రైతుల దగ్గర ఉన్నటువంటి వరి కల్లాలను, ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేయాలి. వెంటనే రైతుల దగ్గర వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ మున్సిపల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి పెట్రోలు, డీజిలు, మరి వీటి ధరల పెంపుదల మీద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ కోసం మరి ఎంతోమంది 1300 మంది మరి విద్యార్థులు బలిదానం తీసుకొని తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడతాయి, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పడం వల్ల మరి ఉద్యోగస్తులందరూ కూడా, విద్యార్థులందరూ తెలంగాణ మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మరి మద్దతు తెలపడం జరిగింది. అలాగే రైతులు కూడా మరి గతంలో కాంగ్రెస్ పార్టీ మరి ఉచిత విద్యుత్ ఇవ్వడం, రైతులకి రుణమాఫీ చేయడం, ఇవన్నీ చూడడం తర్వాత తెలంగాణ వస్తే ఇంకా మరి బంగారు తెలంగాణ చేస్తానని చెప్పడం వల్ల తెలంగాణలో రైతులందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఈ రకంగా తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడతాయి అనుకుంటే ఈ రోజులు తెలంగాణలో బతుకు జీవించడమే కష్టమయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ప్రశ్నించేవాడే లేకుండా ఏ పార్టీలో కూడా
మరి ప్రశ్నిస్తే దాని గురించి పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు ఈరోజు కనపడడం లేదు. ఇందులో భాగంగానే ఈరోజు ప్రశ్నించే గొంతుకగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ చేసేటువంటి ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చక ప్రజలకి మరి వాళ్ళ ప్రజల పక్షాన ఉండి పోరాడుతూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు పెట్రోలు ధరలు మరి ఈ జరుగుతున్నటువంటి ఈ మధ్య కాలంలోనే ముడి సరుకులు తక్కువ టైంలో కూడా విపరీతమైన రేట్లు పెంచడం జరిగింది. పెట్రోల్ రేట్లు పెంచడం వలన సామాన్యుడి నుంచి నిత్యావసర వస్తువులు విపరీతమైనటువంటి ధరలు ఆకాశాన్ని అంటి బతుకు జీవితంలో వాళ్ళ ఆహారానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు ఉత్పన్నమైంది. మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ పెంచినటువంటి ధరల్ని వెంటనే తగ్గించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈరోజు గ్యాస్ విషయానికి వస్తే మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మొన్నటి వరకు ఇద్దరు కలిసి మరి మద్దతుతోనే ప్రభుత్వాన్ని నడిపినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజానీకం యావత్తు కూడా మరి అందరూ కూడా గుర్తుంచుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు కళ్ళు తెరిచి ఈ రెండు ప్రభుత్వాలకి మరి చరమగీతం పాడి మా యొక్క బతుకుల్ని బాగుపరిచేటువంటి విషయంలో కానీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుస్తూనే మా ప్రజల్లో కనీసం కన్నీరు తుడిచి మా బతుకుల్లో 2 పూటల అన్నం తినేటువంటి పెట్టేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మరి పీకే గారి సర్వేలో మొత్తం తెలిసేసరికి కేసీఆర్ గారు ఈరోజు దొంగ నాటకాలతో ఢిల్లీలో వెళ్ళి ఆయన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్ష గంటసేపు ఉండి ఈ దీక్ష కూడా కావాలని చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నువ్వు తిట్టినట్టు నేను ఏడ్చినట్టుంటే ప్రభుత్వాలు రెండు కూడా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా మరి వరిధాన్యం కొనకుండా. మలక్పేట మెయిన్ రోడ్పై మెట్రో పిల్లర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఆటోను తప్పించబోయి మెట్రో పిల్లర్ను ఢీకొనడంతో పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో బస్ డ్రైవర్, 2 యువకులు, ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని మండవల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర బాధ్యుడు ఎల్ఎస్ భాస్కర్రావు తన స్వగృహానికి బ్లూ కలర్ పెయింట్ వేయించాడు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అంబేద్కరిస్టుగా తన అభిమానాన్ని, బాధ్యతను చాటుకున్నాడు. ఈ భవనం జాతీయ రహదారి పక్కన ఉండి కింద ఫ్లోర్లో ఇండియన్ బ్యాంక్ కొనసాగుతుండటంతో భవనాన్ని, ఫ్లెక్సీని జైభీమ్ అంటూ ఏర్పాటు చేసిన జెండాలు పలువురిని ఆకర్షించాయి. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతిగా గుర్తు చేసుకుంటున్నారు. నంద్యాల జిల్లా చాగళ్లమారి గ్రామంలో ఓ యువకుడు చోరీకి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో దాదాపు 1 గంట సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గమనించి 15,000 రూపాయల నగదును కాజేసినట్టు ఇంటి యజమానులు చెప్పారు. స్థానికులు గమనించి చోరీకి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలంలో దొంగను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న 6 నెలల గర్భిణిని ఇంటి యజమాని కత్తితో బెదిరించి లైంగిక దాడికి ప్రయత్నించాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో చౌటుప్పల్ పోలీసులు ఇంటి యజమాని గంపల వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. వాసుదేవరావు అండి, దివిస్లో జాబ్ చేస్తానండి. అయితే నైట్ డ్యూటీ నిమిత్తం కొరకు 9:10కి నేను బయలుదేరాను. కత్తి పట్టుకొని ఉండడం వల్ల మా ఆవిడ ఒకసారి భయభ్రాంతులకు గురయ్యి ఎక్కడెందుకు ఉన్నారండి అని అనడానికి కత్తి అతని చేతిలో ఉన్నదండి. వెంటనే మా ఆవిడ చేయి పట్టుకొని మా ఇంట్లోకి తీసుకెళ్ళి మా డోర్ గడపెట్టి
భారతి నీకు ఒక విషయం అడుగుతాను అన్నాడండి. ఒప్పుకో అనుకొని మొత్తం అక్కడ ఇక్కడ చేసాడండి. చేసి ఇంక అర్థమైందండి. జోబులో నుంచి డబ్బులు తీసి చేతిలో పెడుతుంటే అమ్మాయి ఎంత అతను తాగేసి ఫుల్ డ్రింక్ చేసి ఉండడం వల్ల అతని మీద చెయ్యేసి ఇలా తొయ్యిపోయిందండి. తొయ్యిపోసి మళ్ళీ వెనక్కి లాగాడు. దీని మీద డోర్ తీసుకొని ఒక గెడ తీస్తుండగా మళ్ళీ వెనక్కి లాగాడండి. ఇలాగ అనేసి బయటకు వచ్చేసి ఆ బయట గేడ మెయిన్ గేట్ గేడ ఆ తాళం తీసి వస్తుంటే ఆగు భారతి ఆగు అనుకొని ఉండమన్నాడండి. ఎంత ఆంటీ అని ఆ ఆవిడని పిలిచినా కూడా ఆ ఆవిడ రాలేదండి. 100 ఫోన్ చేసి మొత్తం ఏం జరిగిందని చెప్తే చౌటప్పులు పోలీసు కన్సల్ట్ అయ్యారండి. ఎంఎస్సి చదువుకొని ఇక్కడ డ్యూటీ చేస్తుందంటే ఎర్లీ మార్నింగ్ డైలీ ఏ షిఫ్ట్లు వెళ్ళి ఇప్పుడు 6 నెలలు ప్రెగ్నెన్సీ 6 నెలల ఈ టైంలో కూడా డ్యూటీ చేయాల్సినంత అవసరం ఆమెకి ఎందుకంటే అంత డెడికేషన్ అంత కమిట్మెంట్తో ఉందండి. కామంతో ఉండే వాళ్ళని డబ్బు బలిసి కొట్టుకునే వాళ్ళని మనం వాళ్ళకి జైలు శిక్ష పడేటట్టు చూడాలండి. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఒక మహిళ కాటమయ్య కాలనీలో నివాసం ఉంటూ వెంకటరెడ్డి అనే అతని ఇంట్లో కిరాయికి ఉంటుంది. వాళ్ళ భర్త దివీస్ కంపెనీలో జాబ్కు వెళ్ళిన క్రమంలో ఈ అమ్మాయి ఒంటరిగా ఉన్నది చూసి ఓనర్ అయినటువంటి వెంకటరెడ్డి ఈమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి మాకు తెల్లవారుజాము 2:30 గంటలకు ఆ మహిళ మాకు ఫిర్యాదు చేయడం అనేది. దీనిపైన మేము కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్లో భారీ బందోబస్తు, ప్రధాన వీధుల గుండా హనుమాన్ శోభాయాత్ర. చెరువు తండాలో విషాదం, విద్యుత్ షాక్తో రైతు మృతి. నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్ల రాకెట్ పట్టివేత, 16 లక్షల విలువైన పేపర్లు, కార్డులు, నగదు స్వాధీనం. పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలి, రైతు పండించిన పంటను వెంటనే కొనాలి. గర్భిణిని బెదిరించి లైంగిక దాడికి యత్నం, ఇంటి యాజమాని ఘాతుకం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ టు వీటీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కల్పన.